ఇప్పుడే గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కానివ్వండి, రమణారావు గారు కానివ్వండి, లేకుంటే మిత్రుడు జిఎంఆర్ గారు కానివ్వండి, అనేకమైనటువంటి ఆరోపణలు, సత్యదూరమైనటువంటి అంశాలను వారు తీసుకోవడం. మరి నేను ఒక విషయం తెలియజేస్తాను అధ్యక్ష, ఇప్పటి వరకు మేము అడిగినట్టుగా ఏ ఒక్క అంశం మీదన్నా సిబిఐ ఎంక్వైరీ కోసం ఈ ప్రభుత్వం సిఫార్సు చేసిందని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం ముందు దానికి రికమెండ్ చేయాలి సిబిఐని ఇన్వెస్టిగేషన్ కోసం. రెండో అంశం అధ్యక్ష, అదే రమణారావు గారు మాట్లాడుతూ మూసీ నది గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. మూసీ ప్రక్షాళన కోసం గతంలో 50,000 కోట్ల రూపాయలతో చేస్తామని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు చెప్పారు. తర్వాత జూపల్లి కృష్ణారావు గారు అది 71,000 కోట్ల రూపాయలు అవుతుంది మూసీ ప్రక్షాళనకు అని చెప్పి వారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాని తర్వాత మొన్న కుత్బుల్లాపూర్ మండలంలో ఒక మీటింగ్లో మరి ముఖ్యమంత్రి గారు 150,000 కోట్లు అయితే అన్నారు. అసలు 50,000 కోట్లు ఎక్కడ, 150,000 కోట్లు ఎక్కడ, అసలు మూసీ ప్రక్షాళనకు అసలు ఏ ప్రోగ్రామ్ ఉన్నది, దాని డిపిఆర్ ఏమన్నా తయారైందా, డిపిఆర్ ఏమన్నా తయారైపోతే దానికోసం స్పెసిఫిక్గా ఏ రకంగా అంటే కేవలం గత ప్రభుత్వం ఒక కాళేశ్వరం చేసుకుంది, ఒక ఏటీఎం చేసుకుంది, మేము కూడా ఒక ప్రాజెక్ట్ చేసుకొని ఏదో ఒక రకంగా 150,000 కోట్ల రూపాయలతోటి మేము కూడా ఒక ఏటీఎం చేసుకోవాలా, మా ఆస్థాన గుత్తదారులకు మేము ఆ ప్రోగ్రామ్ తీసుకొని ఆస్థాన గుత్తదారులకు కాంట్రాక్ట్లు ఇవ్వాలా, జేబులు నింపుకోవాలనే ప్రయత్నం తప్ప ఈ మూసీ ప్రక్షాళన ఏంది అసలు, దాని మీద ఒక చర్చ పెడదామండి, అసెంబ్లీలో ఒక చర్చ పెట్టండి, దాని డిపిఆర్ ఉందా, డిపిఆర్ మీద మాట్లాడదాం. ఏ అంశం లేకుండా మీరు ఇష్టానుసారంగా మేము ఇక్కడ ఒక ప్రక్షాళన మూసి పెట్టినాము, కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలంటే ఎట్లయితుంది అధ్యక్ష? రెండో ముఖ్యమైన అంశం అధ్యక్ష, మూసీకి సంబంధించి వేరే దేశాల్లో కూడా సౌత్ కొరియాతో సహా దగ్గర పరిశీలించడానికి కూడా పోయినటువంటి వాళ్ళంగా నేను మూసీకి సంబంధించి మీరు చర్చ చేస్తామంటే తప్పకుండా చేద్దాం. మీరు ఎట్లయితే గుజరాత్లో సబర్మతి చేసుకున్నారో లేదా వివిధ గంగాకు సంబంధించి మీరు చెప్పినారో తెలంగాణలో జరిగేటువంటి మూసీ పునరుజ్జీవానికి కూడా కేంద్రం నుంచి నిధులు తెస్తాం, చర్చ చేద్దామని చెప్పండి. తప్పకుండా దాని మీద చర్చ చేద్దాం, నిధులు ఇవ్వండి. మూసీ పునరుజ్జీవానికి సంబంధించి హైదరాబాద్ జంట నగరాల లోపల ఒక ప్రాజెక్టు తోటి ఈ ప్రాంతానికి అంతా అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుంది తప్ప అందులో ముందే గాంధీ గారి పేరు మీద ఇప్పుడైతే ఎక్కడైతే బాబుఘాట్ ఉందో ఈసా మూసీ 2 నదులను కలిపి తీసుకొచ్చి అక్కడ కలుస్తుంది. ఆ 16 కిలోమీటర్ల సంబంధించి ఫేజ్ 1 కింద తీసుకునే కార్యక్రమానికి సంబంధించి ఎక్కడ కూడా రిహాబిలిటేషన్ ఇష్యూస్ ఎక్కడ రావు. దానికి సంబంధించి ఎందుకంటే హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా దీనికి సంబంధించి గతంలో సౌత్ కొరియా పోయినటువంటి వ్యక్తిగా నేను ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎక్కడైతే కొన్ని రాష్ట్రాలకు మాత్రం ఇటువంటి అవకాశం ఉంది, కొన్ని దేశాలకు మాత్రమే నగరాల మధ్య నుంచి నదులు ప్రవహించి లేకపోతే ఇటువంటి కాలువల ద్వారా ఉండేటువంటి అవకాశం నేచురల్ వచ్చినటువంటి అవకాశం ఉంది. సో ఈ అవకాశాన్ని మనం నగరాన్ని ఆ మురికి కూపంగా మారిపోయినటువంటి దాన్ని కొంత పునరుజ్జీవం చేసి అక్కడ వాళ్ళందరూ రిహాబిలిటేషన్ చేయాలని ఆలోచనతో చేసినాం. పిల్లి కాలువ గుడిసెలు ఉంటాయి సార్ అధ్యక్ష, మలక్పేట నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు బలాల గారు లేరు, ఆ నియోజకవర్గంలో 300 చిల్లర ఇళ్లకు రిహాబిలిటేషన్ కింద డబల్ బెడ్రూమ్ ఇచ్చి 2 లక్షల రూపాయలు వాళ్ళు ఉపాధి అవకాశాల కొరకు ఇచ్చి వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్కి ఇచ్చి షిఫ్టింగ్ ఛార్జెస్ 25,000 రూపాయలు ఇచ్చి రకరకాలుగా అడ్జస్ట్ చేస్తాం. మీరు తప్పకుండా మూసీ మీద చర్చ చేద్దామంటే మా ప్రభుత్వం వెనుకకపోయే ప్రశ్నే లేదు. మేము ఒక అస్యూరెన్స్ మాత్రం మీ ద్వారా వారిని కోరుతా ఉన్నాం, కేంద్రం భాగస్వామ్యం తీసుకొని మీరు కేంద్రం ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతా తయారు చేసి దానికి సంబంధించి చేస్తామంటే చాలా సంతోషం, చేయమని చెప్పి సందర్భంగా సభ ద్వారా విజ్ఞప్తి చేస్తాను. అధ్యక్ష, మహేష్ రెడ్డి గారు మాట్లాడుతూ పేరు ప్రస్తావించడం జరిగింది మూసీ రివర్ సంబంధించి. అచ్చా, మూసీ రివరు డెవలప్మెంట్ కోసం ఎంత ఖర్చు అవుతుందనేది ఇట్ ఈజ్ ఇన్ ది ప్రాసెస్ బిగినింగ్ స్టేజ్ నెంబర్ 1. ఎందుకు చేయాల్సి వస్తూ ఉంది అంటే పెట్టుబడులను ఆకర్షించడం కోసం, నిరుద్యోగ